హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇంట జ్యోతక్క వంట. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నానండి. కొంచెం బిజీగా ఉండటం వల్ల నియర్లీ 1 మంత్ అవుతుంది వీడియోస్ అప్లోడ్ చేసి. కానీ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే వీక్లీ కంపల్సరీ 2 or 3 వీడియోస్ అప్లోడ్ చేస్తానండి నేను. సో ఈరోజు నేను గుడ్ల సేరు ఫ్రై చేసి చూపిస్తాను. నేను 1.5 kg గుడ్ల సేరు తీసుకొచ్చానండి. సో ఇది యాక్చువల్గా మనం చికెన్ షాప్లో ఆర్డర్ పెడితేనే ఇంత ఇస్తారు మనకి. సో ఇది ఎగ్ తయారయ్యే పార్ట్ అనమాట. సో దాన్ని క్లీన్ చేసి ముక్కలుగా చేసి పక్కకు పెట్టేసేసుకున్నాను. సో ఈ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బాండీ పెట్టి ఒక 3 గంటలు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు 3 ఉల్లిగడ్డ ముక్కలను వేసుకున్నాను. తర్వాత ఒక 2 పండు మిరపకాయలు వేసుకున్నానండి. ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కదా, స్పైసీగా ఉండకూడదని పండుమిర్చి వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఒక 5 minutes ఉల్లిగడ్డల్ని మనం ఫ్రై చేసుకోవాలి. 5 minutes తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గుడ్ల సేరు ముక్కల్ని కూడా వేసేసుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ గుడ్ల సేరు ముక్కల్ని కూడా వేసేసుకొని ఒక 5 minutes చక్కగా కలిపేసుకుందామండి. 5 minutes తర్వాత ఈ ఎల్లో ఉంది కదా అన్లేడ్ ఎగ్స్, ఈ అన్లేడ్ ఎగ్స్ని జాగ్రత్తగా ఈ ముక్కల మీద పెట్టేసుకుందాం. ఎందుకంటే ఒకేసారి కలిపేసుకుంటే అందులో ఉన్న ఎల్లో బయటకు వచ్చేస్తుంది. అందుకనే అన్నీ పైన పెట్టేసుకొని కర్రీని కలపకూడదు. సో మూత పెట్టేసుకుందాం. చూసారా, 5 minutes తర్వాత కలర్ చేంజ్ అయింది, వాటర్ బయటకు వచ్చేసినాయి కదా. సో వాటర్ అంతా ఎగిరేదాకా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. అంటే ఒక 10 minutes తర్వాత వాటర్ అంతా ఎగిరిపోయింది. చూసారా, ఎగ్స్ కూడా గట్టి పడిపోతున్నాయి. సో ఇప్పుడు మనం ఈ కర్రీని కలుపుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఎగ్స్ పగలవు, దానిలోంచి ఎల్లో బయటికి రాదు, అదే స్టీమ్ అయిపోయింది కదా, అందుకోసమే. ఇలాగా ఒక 10 minutes మనం ఫ్రై చేసుకోవాలండి. ఎవరైతే రక్తహీనతతో బాధపడుతుంటారో అలాంటి వాళ్ళకి ఈ కర్రీ చాలా చాలా మంచిదండి. ఇంకా పిల్లలకి కొంతమందికి బ్లడ్ లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా, మెడిసిన్స్ అది ఇది యూస్ చేసే బదులు వీక్లీ వన్స్ ఈ కర్రీ చేసి పెట్టండి. కంపల్సరీ వాళ్ళ బ్లడ్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 5 minutes తర్వాత ఒక స్పూన్ పసుపు, ఇంకా ఒక 2 స్పూన్ల కారం వేసుకొని పసుపు కారం చక్కగా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకుందాం. ఇంకా ఎవరైనా డైట్ ప్లాన్ చేస్తూ ఉంటారు కదండి, డైట్ ప్లాన్ చేస్తున్నప్పుడు వాళ్ళు కంపల్సరీ నాన్ వెజ్ వాళ్ళు తినరు. అలాంటి వాళ్ళు ఈ కర్రీని తినొచ్చు. ఎందుకంటే ఇందులో మంచి ప్రోటీన్స్ ఉంటాయి, చాలా పోషక విలువలు కూడా ఉంటాయండి. ఎందుకంటే మన ఒక ఎగ్లో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయో, ఒక ఫిష్లో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయో, ఈ అన్లేడ్ ఎగ్స్లో, ఈ గుడ్ల సేరులో అన్ని ప్రోటీన్స్ ఉంటాయండి. కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. వీక్లీ వన్స్ అన్న చేసుకొని తినొచ్చు. సో ఒక 5 minutes తర్వాత ఫ్రై అయిపోయింది కదా, ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను ఇందులోకి గసగసాలు, అల్లం వెల్లుల్లి, ఇంకా ఒక 10 జీడిపప్పు వేసుకొని నేను పేస్ట్ చేసుకున్నానండి. ఎందుకంటే టేస్టీగా ఉంటుంది, ఇంకా కొంచెం గ్రేవీగా కూడా ఉంటుంది. అంటే మనం రైస్లో కలుపుకుంటాం కదా, రైస్లో కలవటానికి చక్కగా ఉంటుంది. పిల్లలైతే ఉట్టి ఎగ్సే తినేస్తారండి, అంత బాగుంటుంది ఈ కర్రీ. చూడండి, చక్కగా ఫ్రై అవుతుంది కదా. ఇలాగా ఒక 5 minutes చక్కగా ఫ్రై చేసుకుందాం. ఇంకా ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు ఈ కర్రీ తింటే చాలా మంచిదంటండి హెల్త్కి. అన్ని పోషక విలువలున్న అన్లేడ్ ఎగ్స్ కర్రీ ఇది. సో తర్వాత ఒక 5 minutes తర్వాత మనం కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇలాగా ఒక 5 minutes చక్కగా ఫ్రై చేసుకుందాం. చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. చూడండి ఎగ్, వావ్ ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఎగ్. మా పిల్లలైతే ఉట్టి ఎగ్గే తినేస్తారండి, అంత బాగుంటుంది. పిల్లల కోసం స్పైసీ లేకుండానే చేశాను నేను. చూడండి ఎగ్ చాలా బాగుంది కదా. ఫస్ట్ మనం వేసుకున్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, ఒక 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటమే. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మాత్రం అస్సలే మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.